సామస్వరూపీ భగవాన్ ఉద్గీతి కమలాలయ స్వాహా లక్ష్మీ జగన్నాథో వాసుదేవో హుతాచన. ఇంకా వాడు చెప్తున్నానమాట. అదేవిధంగా ఈ అధ్యాయం చివరి వరకు కూడా ఇదే జరుగుతుందన్నమాట. ఆ చివరి శ్లోకం నేను చెప్పుకున్నాను, కించాది బహునోక్తేనని చెప్పి. ఇవన్నీ ఎందుకు, ఇన్ని చెప్పిన తర్వాత ఆయన ఇవన్నీ ఎందుకు అంటున్నారు అన్నమాట. కాబట్టి అన్ని విషయాలు అన్నీ చెప్పిన తర్వాత ఎవరెవరితో పోలికలు చెప్పి తరువాత ఇవన్నీ ఎందుకు ఇంకా సంక్షిప్తంగా చెప్పాలంటే అని చెప్పి చివరి శ్లోకం కొంత చదువుకున్నాను. ఇక్కడ సామస్వరూపి భగవంతుడు సామస్వరూపి. మరి కమలాలయ ఉద్గీతి అంటే సామమంత్ర గాన క్రియ. కాబట్టి సామస్వరూపి అంటే ఏమిటి? రథంతరం మొదలైన గానస్వరూపుడు. ఉద్గీతి అంటే ఏమిటి? ఆయా స్తోత్ర రూపములైన మంత్రములను పాడుట. భగవంతుడు సామస్వరూపి. మరి కమలాలయ అంటే ఎవరండి? లక్ష్మీదేవి. కమలాలయ ఉద్గీతి అంటే సామమంత్రగాన క్రియ. జగన్నాథుని లక్ష్మీదేవి స్వాహాదేవి, వాసుదేవుడు అగ్ని. భగవాన్ ఉద్గీతి కమలాలయ స్వాహా లక్ష్మీ జగన్నాథో వాసుదేవో హుతాసన. హుతాసన అంటే ఏమిటి? అగ్ని అండి. కాబట్టి వాసుదేవుడు అగ్ని. ఎప్పుడు? జగన్నాథుడైన లక్ష్మీదేవి స్వాహాదేవి అయినప్పుడు. కాబట్టి భగవంతుడు సామస్వరూపి అంటే ఉద్గీతి గానం కమలాలయ లక్ష్మి స్వాహాదేవి అయితే, జగములకు నాథుడైన వాసుదేవుడు అగ్నిహోత్రుడు అనమాట. జగన్నాథుడైనటువంటి ఆ యొక్క వాసుదేవుడు అగ్నిహోత్రుడు. శంకరుడు భగవంతుడకు శౌరి. భూతి అంటే లక్ష్మీ గౌరీదేవి. ఓ మైత్రేయుడ, సూర్యుడు కేశవుడు అతని వెలుగు కమలాలయ అని చెప్పి సామస్వరూపి. తర్వాత శంకరో భగవాన్ సౌరి భూతి గౌరీ ద్విజోత్తమ మైత్రేయ కేశవ సూర్య తత్ప్రభా కమలాలయ. బ్రాహ్మణోత్తమ, విష్ణు భగవానుడు శంకరుడు, లక్ష్మి గౌరీ అన్నమాట. విష్ణు భగవానుడు శంకరుడు అయినప్పుడు భగవంతుడు శౌరి. భూతి అంటే లక్ష్మి గౌరీదేవి అనమాట, లక్ష్మి. కాబట్టి ఇక్కడ శౌరి భగవాన్ శౌరి, శంకరో భగవాన్ శౌరి. శౌరి అంటే విష్ణు అండి. కాబట్టి ఇక్కడ భూతి గౌరీ. కాబట్టి లక్ష్మీదేవి ఏమవుతుంది? గౌరీ అవుతుంది. ద్విజోత్తమ మైత్రేయ కేశవ సూర్య. కేశవ సూర్య అంటే కేశవుడు సూర్య భగవాన్ అయినప్పుడు తత్ ప్రభ అంటే దాని యొక్క ప్రభ అంటే కాంతి అండి. మరి సూర్యుడు కేశవుడు, అతని వెలుగేమో ఎవరు? కమలాలయ అంటే సూర్య తత్ప్రభ కమలాలయ. కమలాలయ అంటే లక్ష్మీదేవి. ఆ విధంగా సామస్వరూపి భగవాన్ ఉద్గీతి కమలాలయ స్వాహా లక్ష్మీ జగన్నాథో వాసుదేవో హుతాసన శంకరో భగవాన్ సౌరిర్భూతిర్గౌరీ ద్విజోత్తమ మైత్రేయ కేశవ సూర్య తత్ప్రభా కమలాలయ. ఇంకా చెప్తున్నారు ఏమని? విష్ణు పితృగణ పద్మా స్వధా శాశ్వత తుష్టిద జౌహు శ్రీ సర్వాత్మకో విష్ణు అవకాశో అతి విస్తర. కాబట్టి విష్ణువు పితృగణం. విష్ణు ఇది చెప్తున్నారు. జౌహు అంటే ఏమిటి? ఆకాశం. ఎవరు? శ్రీదేవి. విష్ణువు పితృగణం. పద్మ శాశ్వత తుష్టిదాయకురాలైన స్వధా. లక్ష్మీదేవి స్వర్గం. సర్వాత్మకుడైన విష్ణువు అతి విస్తృతమైనటువంటి ఆకాశం. విష్ణువు అవకాశో, విష్ణురవకాశో అతి విస్తర. అతి విస్తృతమైనటువంటి ఆకాశం. జౌహు శ్రీహి. జౌ అంటే స్వర్గం అని అర్థం. జౌహు శ్రీహి అంటే లక్ష్మీదేవి స్వర్గం. కాబట్టి ఈ విధముగా అవకాశం అంటే ఏమిటి? ఎడము అంటే రెండు వస్తువుల నడుమ ఒకదానితో ఒకటి తాకకుండా ఉండేటువంటి గ్యాప్ అన్నమాట. దానిని అవకాశము అంటారు. విష్ణువు ఇతడు సర్వాత్మ కాబట్టి చాలా విస్తారంగా ఉండేది. విష్ణువు పితరుల గుంపు. పద్మ శాశ్వతంగా సంతోషాన్ని ఇచ్చేటువంటి స్వధా. శశాంక శ్రీధర కాంతి శ్రీ తథైవ అనపాయిని ధృతి లక్ష్మీర్ జగచ్చేష్ట వాయు సర్వత్ర గోహరి. కాబట్టి శ్రీధరుడు చంద్రుడు అయినప్పుడు శశాంక శ్రీధర. శశాంక శ్రీధర అంటే శ్రీధరుడు చంద్రుడు అయినప్పుడు
అనపాయినటువంటి లక్ష్మి అట్లే కాంతి. ఇందాక ఏ విధంగానైతే సూర్యుడు సూర్యకాంతి చెప్పబడినదో, కేశవుడు సూర్య భగవానుడు అయినప్పుడు పద్మాలయ సూర్యకాంతి అన్నమాట. అదేవిధంగా ఇక్కడ శ్రీధరుడు చంద్రుడు, శశాంక శ్రీధర, శశాంకుడు అంటే చంద్రుడు అని. శ్రీధర కాంతి శ్రీ తథైవ అనపాయిని, అనపాయిని అనేటువంటి లక్ష్మి అట్లే కాంతి. ద్యుతి లక్ష్మి, లక్ష్మీదేవి జగత్తుకు గతి మరియు ఆధారం. ధృతి లక్ష్మి జగచ్చేష్ట వాయు సర్వత్రగో హరి. మరి సర్వత్రగో అంటే ఏమిటి? అన్ని సర్వవ్యాపకుడు అయినటువంటి హరి ఏమవుతారు? సర్వవ్యాపకుడు అయినటువంటి వాయువు అన్నమాట. కాబట్టి ఓ ద్విజవర్య, శశాంకుడు శ్రీహరి, ఆయనను ఏనాడు వదిలిపెట్టకుండా ఉండేటువంటి కాంతి వెన్నెల ఎవరు? శ్రీదేవి. ధృతి ధైర్యము లక్ష్మీదేవి. జగములను చేష్టలను కలవారిగా చేసే అన్ని చోట్ల అన్నిటిలోనూ నిండి ఉండేటువంటి వాయువు శ్రీహరి అని. అంతేకాదు జలధి ద్విజ, జలధి ద్విజ గోవింద తద్వేళ శ్రీ మహామతే. కాబట్టి ఈ పదాన్ని ఎలా చదువుకో, జలధి ద్విజ, జలధి ద్విజ అయింది. ఇక్కడ ద్విజోత్తమ అని అర్థం. ద్విజ అంటే మళ్ళా ఇక్కడ సంబోధిస్తున్నాడు అనమాట. మధ్య మధ్యలో ఒకవేళ పాపం మైత్రేయుడు వింటున్నాడో లేదని చెప్పి పరాశరుడు మధ్య మధ్యలో సంబోధిస్తూ ఉంటాడనమాట. మనం కూడా ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు వింటున్నారండి, సరేనా అండి అంటుంటాం, అంతే కదండి అంటుంటాం. అంటే ఆ రోజులో నేరుగా కూర్చొని చెప్పడం సరే, అది ఒక విధమైన పద్ధతి అనుకోండి. దాంట్లో మనకి తెలుస్తూ ఉంటుంది ఎదుటి వాళ్ళు వింటున్నారా లేదా, ఏం చేస్తున్నారా ఏమిటని. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మనం వీడియో ఆన్ చేయం కాబట్టి, చేస్తే తెలుస్తుంది అనుకోండి, అది ఒకేసారి అందరూ చూడే అవకాశం కూడా ఉన్నది, అది వేరే విషయం, ఇప్పుడు అవసరం లేదనుకోండి. కానీ మధ్య మధ్యలో ఏమంటుంటాం, మనిషి కనపడకపోయినా కూడా వింటున్నారా అంటే ఇదండి విషయం అదండి అని చెప్తుంటాం అనమాట. ఆ విధంగా ఇక్కడ పరాశరుడు మధ్య మధ్యలో ద్విజోత్తమ అని చెప్తున్నాడు. జలధి ద్విజ, జలధి అంటే ఏమిటి? సముద్రం. ఎవరు? గోవింద. ఒకవేళ గోవిందుడు సముద్రం అయితే శ్రీహి మహామతే, ఏమిటామె? శ్రీ మహామతే, ఓ మహామతి. ఇక్కడ చూడండి మళ్ళీ ఆయన్నే సంబోధిస్తున్నాడు. ద్విజోత్తమ అని చెప్పారు, మళ్ళా ఓ మహామతి, మహామతే వేళ శ్రీహి, శ్రీలక్ష్మి గోవింద తద్వేళ అంటే ఏమిటి? చెలియలి కట్ట అన్నమాట. దాని యొక్క కట్ట ఎవరు? అడ్డు పెట్టేది ఎవరు? చెలియలి కట్ట ఎవరు? లక్ష్మీదేవి అని. శ్రీ మహామతే లక్ష్మీ స్వరూపం ఇంద్రాణి దేవేంద్రో మధుసూదన. ఎంత అయిపోయింది? ఇంద్రాణి లక్ష్మీ స్వరూపం అంటే ఇంద్రుడి యొక్క భార్య. మరి దేవేంద్రుడే మధుసూదనుడు అన్నమాట. దేవేంద్రో మధుసూదన. కాబట్టి ద్విజవర్య, శశాంకుడు శ్రీహరి, ఆయనను ఏనాడు వదిలిపెట్టకుండా ఉండే కాంతి వెన్నెల శ్రీదేవి. ధృతి ధైర్యమ లక్ష్మీదేవి. జగమును చేష్టను కలవారిగా చేరే అన్ని చోట్ల అన్నింటిలో నిండి ఉండే వాయువు శ్రీహరి. సముద్రము గోవిందుడు. దాని చెలియలి కట్ట ఎవరు? శ్రీ మహాలక్ష్మి. ఇంద్రుని భార్య సతీదేవి ఇంద్రాణి, లక్ష్మీ స్వరూపురాలు దేవేంద్రుడు మధుసూదనుడు. కాబట్టి శశాంక శ్రీధర కాంతి శ్రీ తథైవ అనపాగిని ధృతిర్లక్ష్మీ జగచ్చేష్ట వాయు సర్వత్ర గో హరి జలధిర్ద్విజ గోవింద తద్వేళ శ్రీ మహామతే లక్ష్మీ స్వరూపమింద్రాణి దేవేంద్రో మధుసూదన. యమశ్చక్రధర సాక్షాత్ ధూమోర్ణ కమలాలయ బుద్ధి శ్రీహి శ్రీధరో దేవ స్వయమేవ ధనేశ్వర. చక్రధారి శ్రీహరి ఒకవేళ యముడు అయినప్పుడు, యముడు చక్రధారి, సాక్షాత్తు కమలాలయ, ధూమోర్ణ అంటే ఏమిటి? బుద్ధి. కుబేరుని పత్ని బుద్ధి అని. శ్రీదేవి ధనేశ్వరుడు స్వయంగా దేవుడైన శ్రీహరుడు. అంటే ధూమోర్ణ యముని భార్య అన్నమాట. ధూమోర్ణ అని యముని యొక్క భార్య. కాబట్టి ధనేశ్వరుడు అంటే కుబేరుడు అనమాట. ఆయన యొక్క భార్య ఎవరు? బుద్ధి, ఆయన యొక్క పెండ్లాం. కాబట్టి శ్రీహరి యమః చక్రధర సాక్షాత్. ఒకవేళ యముడు చక్రధారి అయిన శ్రీహరి ఎవరు? యముడు అన్నమాట. చక్రధారి అయిన శ్రీహరి యముడు అయినప్పుడు శ్రీదేవి యమపత్ని అయినటువంటి ధూమోర్ణ ఆమె పేరు అనమాట. యమశ్చక్రధర సాక్షాత్ ధూమోర్ణ ఎవరు? కమలాలయ అంటే ధూమోర్ణ శ్రీదేవి యమపత్ని అయిన ధూమోర్ణ అన్నమాట. బుద్ధి శ్రీహి భగవంతుడైన శ్రీధరుడు, సాక్షాత్ కుబేరుడు. శ్రీధరో దేవ స్వయమేవ ధనేశ్వర. ధనేశ్వరు అంటే ఎవరు? కుబేరుడు అనమాట. కాబట్టి సాక్షాత్ కుబేరుడు అయినప్పుడు స్వయమేవ
శ్రీలక్ష్మి ఎవరు? కుబేర శక్తి అయినటువంటి బుద్ధి అన్నమాట. కాబట్టి ఇక్కడ కుబేర శక్తి అయినటువంటి బుద్ధి అంటే స్వయంగా దేవుడైన శ్రీహరుడు ఒకవేళ కుబేరుడు, అప్పుడు బుద్ధి శ్రీదేవి అన్నమాట. కాబట్టి యమశ్చక్రధర సాక్షా ధూమోర్ణ కమలాలయ బుద్ధి శ్రీధరో దేవ స్వయమేవ ధనేశ్వర గౌరీ లక్ష్మీ మహాభాగ కేశవో వరుణ స్వయం శ్రీర్దేవసేనా విప్రేంద్ర దేవసేనాపతిర్హరి. ఇంకా కూడా చెప్తున్నాను అనమాట. మహాభాగా కేశవుడు స్వయంగా వరుణుడు, లక్ష్మి గౌరీ, విప్రోత్తమ శ్రీ లక్ష్మి దేవసేన, దేవసేనాపతి అయిన కుమారస్వామి శ్రీహరి, గౌరీ లక్ష్మీ మహాభాగా. మహాభాగుడా, ఇక్కడ మళ్ళా సంబోధన అన్నమాట. మహాభాగా అనేది సంబోధన. మహాభాగా, ఓ మహాభాగుడా, గౌరీ లక్ష్మీదేవి, వరుణుడు స్వయంగా కేశవుడే, ఓ విప్రేంద్ర, శ్రీ దేవసేన ఆమెకు భర్త కుమారస్వామి శ్రీహరియే. అవష్టంభో గదాపాణి శక్తిర్ లక్ష్మీ ద్విజోత్తమ కాష్టాల్ లక్ష్మీర్ నిమేషో అసౌ ముహూర్తో అసౌ కళాతుసా. అంటే ఇంకా తమాషా చెప్తున్నాడు ఇక్కడ. సెకండ్లు ఉదాహరణ చెప్తున్నాను అండి. సెకండ్లు లక్ష్మి అయితే నిమిషాలు వచ్చి విష్ణుమూర్తి అంట. అంటే దీంట్లో అర్థం ఏంటండి? ఒక నిమిషంలో సెకండ్ మిడిపోతుంది కదండి. కాబట్టి లక్ష్మి సెకండ్ అయినప్పుడు అలాంటి సెకండ్లు కలిపితేనే విష్ణుమూర్తి అనమాట. అంటే నిమిషము లెక్క అని అలాగనమాట. అంటే మనం కూడా భార్య సెకండ్ అయితే సెకండ్లండి, అంటే సమయాన్ని ఇచ్చింది. భర్త నిమిషములు అలాగే చెప్పుకోవడం లేదు. భర్త నిమిషములు అయితే, భార్య నిమిషం అయితే గంటలు భర్త. ఈ విధంగా అంటే ఏమిటి? ఇది లేకుండా అది లేదు అనేటువంటి అర్థంలో చెప్పబడుతుంది అన్నమాట. అవష్టంభో గదాపాణి, ఓ ద్విజోత్తమ, గదాపాణిన శ్రీహరి, అవష్టం అంటే ఆధారము, లక్ష్మి శక్తి, లక్ష్మి ద్విజోత్తమ. మరి లక్ష్మి ఎవరు? శక్తి అన్నమాట. కాబట్టి అవష్టంభం అంటే, అవష్టంభం అంటే ఏమిటి? పురుషకారం అని అర్థం అండి. శక్తి పురుషుని సామర్థ్యం అని అర్థం. అవష్టంభం అంటే ఏమిటి? పురుషకారం. కాబట్టి నరుని యొక్క ప్రయత్నము గదాపాణి అయినప్పుడు ఆ మనిషిలోని సామర్థ్యము శక్తి లక్ష్మీదేవి. ఎంత బాగా చెప్పండి చూడండి. అంటే దీన్ని బట్టి మనం పురుషుడి యొక్క పురుషకారం ఉంటే కూడా నరుని యొక్క ప్రయత్నమే గదాపాణి. కానీ ఆ ప్రయత్నాన్ని ముందుకు నడిపించేది ఎవరు? శక్తి. ఆ శక్తి ఎవరు? లక్ష్మీదేవి. కాబట్టి ఆ మనిషిలోని సామర్థ్యము శక్తి లక్ష్మీదేవి. కాష్ట అంటే కాలములోని చిన్న భాగం అండి. కాష్ట లక్ష్మి నిమేషో అసౌ. కాబట్టి కాలములోని చిన్న భాగము కాష్ట అంటే అది లక్ష్మీదేవి అయినప్పుడు, నిమేషము నారాయణుడు, ముహూర్తము ఈయన అయితే కళ ఆమె. ఈ ముహూర్తము కళ ఇవన్నీ కూడా మనం కాలచక్రం చదువుకున్నామంట. మనం ఇంతకుముందు అధ్యాయాలు 2-3 అధ్యాయాలకు ముందు ఇలా చదువుకున్నాం అనమాట. అప్పుడు ఈ విధంగా అవష్టంబు అంటే ఎంత బాగా చెప్పండి. ఇక్కడ కూడా స్త్రీని అంటే లక్ష్మీదేవిని ఎలా చెప్పండి? శక్తిగా వర్ణించబడింది. శక్తి అన్నమాట. ఆ శక్తి లేనిది పురుషాగారం ఏం చేయలేదండి. అది నిజం కూడా. ఈ రోజుల్లో కూడా అలాగే చూస్తున్నాం కదండి. వెనక ఉండి నడిపించేవారు అనమాట మనల్ని, పురుషుల్ని. అంటే ఒకవేళ ఇక్కడ ఉండే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అనిపించవచ్చు, కానీ ఇది అందరూ అంగీకరించిన విషయమే కదండి. శక్తి లేకుండా మనం ఏం చేయలేము. కాబట్టి మనం వెనక నుంచి నడిపించేటువంటి శక్తి లక్ష్మీదేవి ఎలాగైతే విష్ణుమూర్తిని గదాపాణి అయిన శ్రీహరి ఆధారమైన లక్ష్మి శక్తి, ఆ విధంగానే కాష్టలక్ష్మి అంటే ఆయన నిమేషము, ఆయన ముహూర్తము కళ లక్ష్మి. అవష్టంబో గదాపాణి శక్తిర్లక్ష్మి ద్విజోత్తమ కాష్టాలక్ష్మి నిమేషో అసౌ ముహూర్తో అసౌ కళాతుస జ్యోత్స్నా లక్ష్మీ ప్రదీపో అసౌ సర్వేశ్వరో హరి లతాభూత జగన్మాత శ్రీ విష్ణుర్ ద్రుమ సంస్థిత. ఇంకా బాగుంది. నిన్నే చెప్పుకున్నాం ఈ విషయం. జ్యోత్స్నా లక్ష్మి. జ్యోత్స్న అంటే ఏమిటి? ప్రభ, కాంతి. దీపము హరి. ఇక్కడ శ్లోకంలో హరికి విశేషంగా సర్వశబ్దం ఉపయోగించాను. అంటే ఏమిటి? అప్పుడు సర్వేశ్వరుడు అనే అర్థం వస్తుంది అనమాట. ఇక్కడ జ్యోత్స్నా లక్ష్మీ ప్రదీపో అసౌ సర్వేశ్వరో హరి అని ప్రత్యేకంగా చెప్పబడింది. హరి అని చెప్పేది కాకుండా సర్వేశ్వరో హరి అని చెప్పారు. అంటే ఇప్పుడు సర్వేశ్వరుడు అంటే ఏమిటి? సర్వేశ్వరుడు అని అర్థం వస్తుంది. సర్వం అంటే ఏమిటి అని అర్థం అయినప్పుడు ఈ చరాచరముతో కూడిన జగత్తు మొత్తం కూడా ఈ నారాయణుడు అని చెప్పుకోవాలి. ధ్రుమ రూపము
అంటే ఏమిటి? చెట్టు ఆకారముతో ఉండేటువంటి నిటారుగా దృఢంగా నిలిచి ఉన్నవాడు. జ్యోత్స్నా లక్ష్మి తర్వాత ప్రదీపో అంటే హరి ప్రదీపము. జగన్మాత అయిన శ్రీమాత లత, లతాభూత జగన్మాత. లతాభూత అంటే ఏమిటి? లత అంటే తీగండి. మరి అటువంటి తీగకు ఆలంబన ఎవరు? విష్ణు. ఎలాగా? ధ్రుమ సంస్థిత. ధ్రుమ విష్ణువు అని చెప్పారు, మహావిష్ణువు అని చెప్పారు. వృక్షములో నెలకొని ఉన్నాడు శ్రీ విష్ణు. ధ్రుమ సంస్థిత. సంస్థిత అంటే ఏమిటి? నెలకొని ఉండటం అని అర్థం. అంటే లత వంటి సుకుమారి అయిన లక్ష్మికి ఆశ్రయం ఏది? ఆధారమైన వాడు అని అర్థం అనమాట. కాబట్టి జ్యోత్స్న వెలుగు లక్ష్మీదేవి. ప్రదీపం అంటే ఏమిటి? సర్వముతానైన వాడు, లోకాలకు లోకస్తులకు లోకేశులకు శాసకుడు అయిన శ్రీహరి అని అర్థం. తీగ వంటిది లక్ష్మీదేవి జగన్మాత. చెట్టు వలె స్థిరంగా ఆశ్రయము ఇచ్చేవాడుగాను ఉన్నవాడు ఎవరు? శ్రీ మహావిష్ణువు అన్నమాట. కాబట్టి జ్యోత్స్నాలక్ష్మి. తర్వాత విభావరి శ్రీహి దివసో దేవచక్ర గదాధర వరప్రదా వరో విష్ణు వధూహు పద్మవనాలయా అన్నారు. అంటే ఇక్కడ రాత్రి శ్రీదేవి, చక్రగదాధారి అయిన శ్రీహరి పగలు. విభావరి అంటే రాత్రి అని అర్థం. వధువు అనగా ఏమిటి? భార్య, పెండ్లాము, వరుడు భర్త, మగడు అని అర్థం. కాబట్టి రాత్రి శ్రీదేవి, పగలు చక్రగదాధరైన దేవుడు, వరమునిచ్చేవాడు వరుడు విష్ణువు, వధువు పద్మవనంలో కాపరం ఉండే లక్ష్మీదేవి. అందుకని ఇక్కడ విభావరి శ్రీహి దివసో దేవ చక్ర గదాధర వరప్రదా వరో విష్ణు వధూ పద్మవనాలయా. పద్మవనాలయ అంటే పద్మవనవాసిని అయినటువంటి శ్రీలక్ష్మి వధువు, పెళ్లి కుమార్తె. నదస్వరూపీ భగవాన్ శ్రీహి నదీ రూప సంస్థితి ధ్వజశ్చ పుండరీకాక్ష పతాక కమలాలయ. భగవంతుడు నదస్వరూపుడు. అంటే ఏమిటి? ఇక్కడ నదస్వరూపి అన్నారంటే శ్రీదేవి నదీ స్వరూపిణి అవుతుంది. ఎప్పుడు? నదము అంటే పడమర వైపుగా పారే ఏరు అని అర్థం. నదము అంటే పడమర వైపుగా పారేటువంటి. మామూలుగా నదాలు తూర్పుగే ప్రవహిస్తాయండి అన్ని నదులు కూడా, చూశారండి. కానీ 1-2 నదులు మాత్రము, నర్మదా ఏదో ఒక నదులు 2 ఉన్నాయి, 1-2 ఉన్నాయి, అవి పడమరకు ప్రవహిస్తుంది అనమాట. వాటిని నదము అంటారు. అందుకే నదీ నదములు అంటుంటారు. 2 వస్తాయి, నదీ నదములని. నదము పడమర వైపుగా పారేటువంటి ఏరనమాట. భగవంతుడు నారాయణుడు, శ్రీదేవి నదీ స్వరూపిణి. ధ్వజము పుండరీకాక్షుడు అయినప్పుడు పతాక కమలాలయ. అంటే ధ్వజం అంటే ఏమిటి? పెద్దగా నలుమూలలుగా వెడల్పుగా ఉండేటువంటి జెండా అన్నమాట ధ్వజం. పతాక చిన్నది అంటే ఏమిటి? త్రికోణాకారంలో ఉండేది అయినటువంటి జెండా అన్నమాట. కాబట్టి ఇదిగా తేడా ఉంది చూడండి. ధ్వజము, అదేవిధంగా పతాకం. ధ్వజం అంటే ఏమిటి? పెద్దగా నలుమూలలుగా వెడల్పుగా ఉండేటువంటి జెండా అన్నమాట. కానీ పతాక అనేది పతాకం ఎగిరేశారు, జెండా ఎగిరేశారు మనం అంటుంటారు. 2 ఒకే అర్థంలో ఉపయోగిస్తూ ఉంటాం. కానీ గ్రాంధికంగా ఉపయోగించినప్పుడు ఈ తేడా ఉంది అనమాట. పతాక అంటే చిన్నది, త్రికోణాకారంలో ఉండేటువంటిది. ఈ విధంగా సృష్ట లక్ష్మి జగస్వామి లోభో నారాయణ పర రతిరాగౌ చ ధర్మజ్ఞ లక్ష్మి గోవింద ఏవచ. ఓ ధార్మిక శ్రేష్ఠ, జగతృష్ట లక్ష్మి. తృష్ట ఇది అంటే లభించిన దానితో తృప్తి చెందక వాడి వద్ద ఇక్కడ అక్కడ సంపాదించుకోవాలనేటువంటి కోరికనే తృష్ణ అంటారు. అర్థమైంది? తృష్ణ అంటే తృష్ణా లక్ష్మి జగస్వామి అంటే తృష్ణా లక్ష్మి అయినప్పుడు జగన్నాయకుడైనటువంటి పరమాత్మ అయిన నారాయణుడు లోభం అవుతుంది. ఇక్కడ చూడండి, లోభం, అదేవిధంగా తృష్ణ. మామూలుగా మనకి తృష్ణ ఉన్న వాడికి లోభం కూడా ఉంటుందన్నమాట. అంటే ఏమిటి? సంపాదించుకోవాలంటే. అంటే తృష్ట ఆశ లక్ష్మీదేవి. వరుడు జగత్తులకు స్వామి అయిన నారాయణుడు లోభం అన్నమాట. ధర్మజ్ఞ రతీదేవి మన్మధుడు రతిరాగములు లక్ష్మీ గోవిందులైనయ్యా. అంటే రతీదేవి, మన్మధుడు అంటే రతి రాగములు 2 కూడా లక్ష్మీ గోవిందులేనయ్యా. లక్ష్మీ గోవిందులు అంటే ఏమిటి? లక్ష్మీ రాగం అంటే కాముడు, గోవిందుడే. కాబట్టి రతి లక్ష్మి అయినప్పుడు రాగం అంటే కాముడు గోవిందుడే. తృష్ణా లక్ష్మీ జగస్వామి
లోభో నారాయణ పర రతిరాగౌ చ ధర్మజ్ఞ లక్ష్మీ గోవింద ఏవ చ. రతిరాగౌ చ ధర్మజ్ఞ లక్ష్మీ. ఎలా చదువుకోవాలండి, మనం చదివేటప్పుడే అర్థం స్ఫురించాలన్నమాట. రతిరాగౌచ ధర్మజ్ఞ అని చెప్పకూడదు, రతిరాగౌచ ధర్మజ్ఞ అంటే ఇక్కడ నిలపాలన్నమాట. ఎందుకంటే ఇది కామాలు ఉష్టాలు ఏమి లేవు అని, కాబట్టి మనం చదివేటప్పుడే అర్థం స్ఫురించేలా చదువుకోవాలి. ధర్మజ్ఞ అంటే ఏమిటి? ఓ ధార్మిక శ్రేష్ఠ అనేది సంబోధన అనమాట. కాబట్టి రతిరాగౌచ ధర్మజ్ఞ ఎవరు? లక్ష్మీ. రతిరాగౌచ ధర్మజ్ఞ లక్ష్మీ గోవింద ఏవచ. లక్ష్మీ గోవింద ఏవచ. కాబట్టి ఈ వీరిరువురు కూడా ఎవరు? లక్ష్మీ గోవిందుడు ఇరువురు కూడా ఏమిటి? రతిరాగౌచ. కాబట్టి రతి అంటే కాముడు గోవిందుడే, రతి లక్ష్మి అయినప్పుడు అని చదువుకోవాలి. కాబట్టి నదస్వరూపీ భగవాన్ శ్రీ నదీ రూప సంస్థితి ధ్వజశ్చ పుండరీకాక్ష పతాకా కమలాలయ తృష్ణా లక్ష్మీ జగస్వామి లోభో నారాయణ పర రతిరాగౌచ ధర్మజ్ఞ లక్ష్మీ గోవింద ఏవచ అని చెప్పి అన్నీ చెప్పిన తర్వాత అసలు ఇవన్నీ ఎందుకయ్యా ఒక్క మాటలో చెప్పాలంటే అంటుంటాం మనం. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఏమిటి? కించ అతి బహునోక్తేన, అతి బహునా ఉక్తేన. అతి బహునా ఉక్తేన అంటే ఏమిటి? బహునా అంటే చాలా అని చెప్పాను. అతి బహునా ఉక్తేన అంటే చాలా చెప్పవలసిన అవసరం ఏమున్నది? సంక్షేపేణ ఇదం ఉచ్యతే. సంక్షేపేణ ఇదం ఉచ్యతే అంటే సంక్షేపంగా ఇప్పుడు చెబుతున్నాను విను. ఏమిటది? దేవతిర్యగ్ మనుష్యాదౌ పుంనామ భగవాన్ హరి. కాబట్టి వీరికన్నా మించినది అధికమైనది మరొకటి లేదు. లోకంలోని స్వరూపాలన్నీ కూడా ఈ ఇద్దరివే, భార్యాభర్తలవే, నిత్యులైన వారివే అని చెప్పి ఇంత విస్తారంగా చెప్పడం ఎందుకయ్యా? ఇన్ని మాటలు ఎందుకు? ఒక్క మాటలో కుదించి చెబుతానన్నమాట. సంక్షేపేణ ఇదం ఉచ్యతే. విను, దేవతలు తిరియక్కులు మనుష్యులు మున్నగు వారిలో పురుష శబ్దంతో చెప్పబడే స్వరూపాలు అన్నీ కూడా శ్రీహరివే. దేవ తిరియక్ మనుష్యాదౌ. మనుష్యాదౌ అంటే మనుష్యులు అంటే ఈ మూడింట్లో కూడా దేవతల్లో తిరియక్కులలో మనుష్యులు ఉన్న వారిలో పురుషనాముడు భగవంతుడే శ్రీహరి, పుంనామ భగవాన్ హరి. స్త్రీనామైనదెల్లా కూడా శ్రీదేవి. స్త్రీనామ్ని లక్ష్మీ మైత్రేయ నా అనయోహ విద్యతే పరం. నా అనయోహ విద్యతే పరం. ఇక్కడ పరం అనే చదవాలి. ఒకవేళ నా అనయోహ విద్యతే అంటే ఏమిటి? వీరిరువురు కాకుండా వేరేదో ఉన్నది అని. కానీ నా అనయోహ విద్యతే పరం అంటే వీరికన్నా మరో పరం లేదు అంటే ఏమిటి? ఇదే అన్నమాట మొత్తం కూడా. అంటే పురుషులైతే శ్రీహరి, స్త్రీ అందరూ కూడా లక్ష్మీ స్వరూపాలే, ఆమెనే. వీరిద్దరిని మించి మరొకరు మూడవ వ్యక్తి లేడు గుర్తుపెట్టుకో. కించాది బహునోక్తేన సంక్షేపేనేద ముచ్యతే దేవతిర్యక్ మనుష్యాదో పుంనామ భగవాన్ హరి స్త్రీనామ్ని లక్ష్మీర్ మైత్రేయ నా అనయోహ విద్యతే పరం. కాబట్టి ఈ విధంగా మనం ఇవరికి 8వ అధ్యాయం కూడా పూర్తి చేసుకున్నాము. ఈ తర్వాత మనం 7వ అధ్యాయంలో నేను చదివేటప్పుడు అక్కడ మళ్ళీ 8వ అధ్యాయం చదువు తర్వాత ఈ 7వ అధ్యాయంలో చదివేటప్పుడు ఒక చిన్న ఒకటో రెండో ఎక్కువ లేవులేండి, చెప్దాం అనుకున్నా ఇందులో సమయం అయిపోయింది. చదివేటప్పుడు ఏం చదివారంటే నేను చెప్తాను. ఇక్కడ మొదటి శ్లోకంలో తశరీర సముత్పన్నై కార్యై తై. చెప్పండి. తశరీర సముత్పన్నై కార్యై తై అని ఉండాలి అక్కడ. కార్యై తై కారణై. మొదటి శ్లోకము తత్శరీర సముత్పన్నై కార్యై తత్కరణై సహ. ఓకే, తత్కరణై కాదండి, తై కారణై సహ. అంటే కొన్ని పుస్తకాల్లో ఇక్కడ కలిపేసింది, అందుకలా చదివేశాను. తత్కరణై సహ, తత్కరణై సహ ఉంది. కొన్ని పుస్తకాల్లో కారణై అని ఉంది. మొత్తానికి కరణై కారణై పర్వాలేదు. కార్యై తై కారణై సహా అది చదువుకోవాలి. కారణై లేకపోతే ఇలా అయినా దిద్దుకొని వద్దా? తత్కరణై సహా అని ఉంది ఇక్కడ. అది కరణై పర్వాలేదు, సరిపోయింది. కార్యై తై కారణై, తై అని ఉండాలండి అక్కడ. ఓహో, కారణై అన్న దాంట్లో కరణై పడినా పర్వాలేదు.
కానీ తైహి అని ఉండాలి, వాటి వల్ల అని అర్థం అనమాట. ఓకే. తర్వాత తర్వాత అండి 5వ శ్లోకం చదివినప్పుడు మరీచిం, అక్కడ చదవండి ఒకసారి. మరీచిం భృగుం పులస్త్యం పులహం క్రతుమంగిరసం తథా మరీచిం దక్షమంత్రించ వశిష్టం చైవ మానసాన్. ఇక్కడ దక్ష మంత్రి కాదండి, దక్షం అత్రిం. అంటే ఇద్దరు పేర్లు ఇక్కడ కలిపేసి దక్ష మంత్రించ మంత్రి కాదు, మంత్రి లేదు అక్కడ. దక్షం అత్రిం, మరీచి దక్షుడు అత్రి, ఆ ముగ్గురు పేర్లు అక్కడ. మరీచిం దక్షం అత్రిం అలా వస్తుంది. అదే చదివేటప్పుడు చిన్న డౌట్ వస్తుంది కానీ దక్షం అత్రిం అత్రిం అని వస్తుంది. ఈ సంస్కృతంలో ఇలా కలిసిపోయినవి విడదీసుకునేటువంటి శక్తి ఎలా వస్తుందంటే నెమ్మదిగా వస్తుంది. అది వచ్చినప్పుడు మీకు చాలా సులభం అనిపిస్తుంది అనమాట, చదవడం కూడా చాలా సులభం అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం చెప్పుకున్నట్లుగా మరీచిం దక్ష మంత్రి అనేసాం, కానీ మంత్రి అనేది పదం ఎందుకంటే మనకి ఎక్కువ అది వస్తూ ఉంటుంది కాబట్టి అలా వచ్చేస్తుంది, ఫ్లో వచ్చేస్తుంది. కానీ దక్షం అత్రించ. ఆ తర్వాత 8వ శ్లోకం చదవండి ఒకసారి. ఓకే. ప్రసూతించ తతసృష్ట్వా అది కాదు తేష్ ఏవం నిరపేక్షేషు. అది ఓకే. 10వ శ్లోకం. సర్వే తే అభ్యాగత అజ్ఞానాః వీతరాగాః విమత్సరాః తేష్వేవం నిరపేక్షేషు లోక సృష్టౌ మహాత్మనః. ఇంకా నిన్నేదో తప్పు చదివానా? ఇంకా తర్వాత దాంట్లో తప్పు చదివారు. ఇంకా నెక్స్ట్ చదవండి. బ్రహ్మణో అభూన్ మహాన్ క్రోధః త్రైలోక్య దహన క్షమః. ఇక్కడ బ్రహ్మణో అభూత్ మహాక్రోధః త్రైలోక్య దహన క్షమః. బ్రహ్మణో అభూత్ మహాక్రోధః త్రైలోక్య దహన క్షమః. అభూత్ మహాన్ త్రైలోక్య దహన క్షమః. అది కరెక్ట్ గానే ఉంది. త్రైలోక్య దహన క్షమః. ఇక్కడ మీరు చదివేటప్పుడు అభూన్ మహాక్రోధన్ అన్నారు, క్రోధన్ అనకూడదు, క్రోధ అభూత్ మహాక్రోధ త్రైలోక్యం. తరువాత ఇక్కడ జనరల్ గా మనకి బ్రాహ్మణో తేడా. బ్రాహ్మణ వేరు, బ్రహ్మణో వేరు. బ్రహ్మణ అంటే బ్రహ్మ గురించి చెప్పడం, గురించి మనం కొద్దిగా ఇవి వచ్చినప్పుడు చెప్పారు మీరు. విన్నాను. బ్రాహ్మణ అంటే మళ్ళీ బ్రాహ్మణులని వస్తుంది. అది కాబట్టి బ్రాహ్మణ ఇవి కొంచెం చదువుకోవాలి. తర్వాత ఇక్కడ 22వ శ్లోకం చూడండి. 22 అంటే శ్రద్ధా లక్ష్మీ దుతి సృష్టి. అదండి. శ్రద్ధా లక్ష్మీ ధృతి తుష్టి. విడిగా కలిపేసుకుంటే ధృతి సృష్టి. చదవండి, ఇంకా చదవండి. పుష్టిర్మేధా క్రియా తథా బుద్ధిర్లజ్జా వపు శాంతి సిద్ధి కీర్తి త్రయోదశ. ఇక్కడేమో సి అని ఉంది, అక్షరాలు కీర్తి త్రయోదశ అంటే 13 అన్నమాట. త్రయోదశ. ఓకే. తర్వాత పత్యర్థం ప్రతిజగ్రాహ ధర్మో దాక్షాయణీ ప్రభుః. ఇక్కడ పత్ని అర్థం, పత్యర్థం కాదు, పత్ని అంటే ఇక్కడ పత్న్యర్థం. తర్వాత 24వ శ్లోకం అంటే ఇక్కడ భృగుర్భవో. అక్కడ చదవండి. భృగుర్భవో
మరీచిశ్చ తథా చై తథా చ తథా చైవాంగిరా ముని తథై ఇక్కడ తథా చ అనాలి కదా. తథా చ మరీచిశ్చ అథ, తథ కాదండి, అథ. మరీచిశ్చ తథా తథ కాదు, అథ. మరీచిశ్చ అథ, అథ అని అంటారు. మరీచిశ్చ అంటే మరీచుడు. ఏమండి పుస్తకానికి మీ పుస్తకానికి చాలా అక్షరాలు తేడా ఉన్నాయి. ఇక్కడ అథ తథా అని ఉంది. అథా ఓకే. అంటే కొన్ని ప్రింటింగ్ లో అలా వస్తుంటుంది. మన సందర్భాన్ని బట్టి మనం కొన్ని కరెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ భృగు భవో మరీచిశ్చ అథ చైవ అంగిరా ముని. అది చైవ అది తర్వాత ఇంకా నేను చక్కగా చదివారండి. ఇవే ఈ 3-4 కాబట్టి మనం అవి సరి చేసుకోవడం జరిగింది. ఇక్కడ మళ్ళా 39వ శ్లోకంలో కూడా బ్రాహ్మో నైమిత్తిక తత్ర, బ్రాహ్మో అని చదివారు మీరు. బ్రాహ్మో నైమిత్తిక తత్ర, బ్రాహ్మో నైమిత్తికస్తత్ర యశ్చేతే జగతి పతి. అది చదవాలి. తర్వాత అది కరెక్ట్ గానే ఉంది. గట్టిగా ఉంది. 40వ శ్లోకం చివరిగా 40వ శ్లోకము జ్ఞానాద్ ఆత్యంతిక ప్రోక్తో యోగిన పరమాత్మని. ఆ తర్వాత చదవండి. నిత్య సదైవ భూతానాం యో వినాశో దివానిశం. అంటే కొన్ని పుస్తకాల్లో నిత్య సదైవ జాతానాం యో వినాశో దివానిశం అని ఉంటుంది. కొన్ని ఇక్కడ భూతానాం అని ఉంది. భూతానం అంటే ప్రాణులు అని అర్థం అన్నమాట. జాతానం అంటే పుట్టినటువంటి అనేటువంటి అర్థం. అది ఈ పుస్తకం అలా ఉన్నా కూడా పర్వాలేదు అనమాట. సరే, ఓకే, ఇంతవరకు సరిపోయిందండి. కాబట్టి మనం ఇంకా ఈరోజు ఈ 8వ సర్గ చదువుతాము. ఆ తర్వాత సమయాన్ని బట్టి 9వ సర్గ నేను చదువుతాను అనమాట. సరిపోతుంది అనుకుంటా. 8వ అధ్యాయం చదవండి. ఏమండి చదవండి. ఏది 8? 8వ అధ్యాయం చదవండి. అంటే ఈరోజు అయిపోయింది. 7 నిన్న చదివేశాను. ఇప్పుడు మీరు 7 చదివిన దాంట్లోనే ఈ దోషాలు చెప్పాను మీకు. ఈ రోజు 8వ అయిపోయింది కదా, 8వ సర్గ అయిపోయింది కదా ఈరోజు అధ్యాయం, 8వ అధ్యాయం. అవును, దాన్ని చదవండి అంటున్నాను. దాన్ని చదవనా? చదవండి. ఓకే, దాంతో పూర్తి అయిపోతుంది అనమాట. ఓకే, ఇంకా 12-16 అయిపోయింది. శ్రీ పరాశర ఉవాచ అష్టమోధ్యాయః లక్ష్మీదేవ్యాః మాహాత్మ్య వర్ణనం. శ్రీ పరాశర ఉవాచ కథితః తామసస్సర్గో బ్రహ్మణస్తే మహామునే రుద్రసర్గం ప్రవక్ష్యామి తన్మే నిగదతశృణు. కల్పాదౌ ఆత్మనస్తుల్యం సుతం ప్రధ్యాయతస్తతః ప్రాదురాసీత్ ప్రభోరంకే కుమారో నీలలోహితః. రురోద సుస్వరం శోధా ప్రాద్రవద్విజసత్తమా. కిం రోదిషీతి తం బ్రహ్మా రుదంతం ప్రత్యువాచ వై. నామదేహీతి తం శోధా ప్రత్యువాచ ప్రజాపతిః. రుద్రస్త్వం దేవనామ్నాసి మా రోదీః ధైర్యమావహ. ఏవముక్తః పునః శోధా సప్తకృత్వోరురోధ వై. తతో అన్యాని దదౌ తస్మై సప్తనామాని వై ప్రభుః. స్థానాని చైషామష్టానాం పత్నీః పుత్రాంశ్చ వై ప్రభుః. భవం సర్వమధేశానం తథా పశుపతిం ద్విజ. భీమముగ్రం మహాదేవం ఉవాచ స పితామహః. చక్రే నామాన్యథైతాని స్థానాన్యేషాం చకార సః.
సూర్యో జలం మహీం వాయుః వన్నిరాకాశమేవ చ దీక్షితో బ్రాహ్మణः సోమః ఇత్యేతాస్తనవః క్రమాత్ సువర్చలా తథైవోషా సుకేశీ చాపరా శివా స్వాహా దిశస్తథా దీక్షా రోహిణీ చ యథా క్రమం సూర్యాదీనాం ద్విజశ్రేష్ఠ రుద్రాద్వైః నామభిः సహ పత్న్యః స్మృతా మహాభాగా తదపత్యాని మే శృణు येषां सूति प्रसूतिभ्याम् इदमापूरितं जगत् शनैश्चरस्तथा शुक्रो लोहितांगो महाजवः स्कन्दः स्वर्गोऽध सन्तानो बुधश्चानुक्रमात् सुताः एवं प्रकारो रुद्रो असौ सतीं भार्यामविन्दता उपये मे दुहितरं दक्षस्यैव प्रजापतेः दक्षकोपास्य तत् याज सा सती स्वकळेबरं हिमवद्दुहिता सा अभूत् मेनायां द्विजसत्तमा उपये मे पुनश्चोमाम् अनन्यां भगवान् हरः देवौ विधातारौ भृगोः ख्यातिरसूयता श्रियं च देवदेवस्य पत्नी नारायणस्य या శ్రీమైత్రేయ ఉవాచ ఇంత నిలిపేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభనో బ్రహ్మణా సంతు నిర్భయః అపుత్ర పుత్రిణః సంతు పౌత్రిణః అధనా సుధనా సదనా జీవంతు తిరదా శతం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే కరో యద్యత్ సకలం పరస్మై నారాయణే సమర్పయామి యదక్షపదభ్రష్టం మాత్రాహీనం తయద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణమోస్తుతే విసర్గ బిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమత్వమయేశ్వర. కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు. మళ్ళా మనం రేపు కలుస్తున్నప్పుడు ఈ 8వ అధ్యాయం చదవడం, తర్వాత 9వ అధ్యాయం ఇప్పటి ప్రస్తుతానికి మనం చదువుకున్న అన్నింటిలో కంటే కూడా చాలా పెద్దది అన్నమాట. 100 శ్లోకాలకు పైనే ఉన్నది. అది దాన్ని మనం రేపు ప్రారంభిద్దాము. నమస్కారం. సర్వే జన సుఖినో. దాసం అండి. దాసం మరి కొత్త